హలో, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను శ్రీనివాస్. ఈరోజు మనం ఆంధ్రజ్యోతి పేపర్తో మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చలాన్లపై సబ్సిడీ 31 వరకు పొడిగింపు. ప్రభుత్వం ప్రకటించిన ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల సబ్సిడీ ఆఫర్ను ఈ నెల 31 వరకు పొడిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ కోరారు. సబ్సిడీ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు 1.29 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయని, వాటి ద్వారా ప్రభుత్వానికి 113 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. ఈ ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి 2 వీలర్స్, 3 వీలర్స్, అదేవిధంగా 4 వీలర్స్, అదేవిధంగా ట్రక్స్, మిగతా వాటికి పడ్డ చలాన్లు ఏదైతే ఉంటాయో ట్రాఫిక్ వయలేషన్స్కి డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు ముందుగా ప్రకటించారు చలాన్లు సబ్సిడీతోని. దాన్ని 31 వరకు, జనవరి 31 వరకు పొడిగించారు. ఈ వాహనదారులు ఎవరైతే ఉంటారో ట్రాఫిక్ చలాన్లో ఉన్న వాళ్ళు ఆ టైం ఉంది, ఇంకా 20 రోజుల పైన 21 డేస్ టైం ఉంది. 31 జనవరి వరకు అవకాశం ఉంది కాబట్టి పే చేసుకోవచ్చు. ఎందుకంటే వెబ్సైట్లో కొంత ప్రాబ్లం వచ్చి చాలా వరకు పేమెంట్ కాలేదు కాబట్టి వాళ్ళు పొడిగించినట్లుంది. ఇది ఒక ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇంకొకటి, టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాల ఆమోదం. ఈ వ్యవహారంలో జాప్యం లేదన్న గవర్నర్. కొత్త చైర్మన్ నియామకానికి తొలగిన అడ్డంకి. ఐఏఎస్ లేదా ఐపీఎస్లకు టీఎస్పీఎస్సీ పగ్గాలు, సభ్యులుగా వివిధ రంగాల నిపుణులకు ఛాన్సు. గవర్నర్ దగ్గర గత కొద్ది రోజులుగా టీఎస్పీఎస్సీ చైర్మన్, 3 సభ్యుల యొక్క రాజీనామాలు పెండింగ్లోనే నిన్న ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆఫీస్ నుంచి ఎట్లాంటి ఆలస్యం లేదు దానిపైన అని చెప్పి గవర్నర్ గారు స్పందించిన పరిస్థితి. అదేవిధంగా టీఎస్పీఎస్సీలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీపై ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకోవాలి, న్యాయపరమైన చట్టపరమైన చర్యలని కూడా ఒక సూచన చేశారు. ఆమోదిస్తూ కొత్త టీఎస్పీఎస్సీ బోర్డు ఏర్పడడానికి లైన్ క్లియర్ అయింది. ఆల్రెడీ 2 సభ్యులు మాత్రమే ఉన్నారు. మిగతా మొత్తం చైర్మన్ సభ్యులు రాజీనామా చేశారు కాబట్టి మొత్తం 12 మంది సభ్యుల వరకు ఉండే అవకాశం ఉంది. చైర్మన్తో పాటు 2 ఉన్నారు. ఇంకో 10 మంది దాకా సభ్యుల్ని నియమించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కొత్త చైర్మన్ కూడా నియమిస్తారట. ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఆఫీసర్ని చైర్మన్గా నియమించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఒక వార్తని ఆంధ్రజ్యోతి పత్రిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకో ప్రధాన వార్త ఆంధ్రజ్యోతిలో, దేశంలో ఎవరూ కేసీఆర్లా కష్టపడలే, రాష్ట్ర అభివృద్ధి కోసం రక్తాన్ని రంగరించి 99% సమయాన్ని పాలనకే కేటాయించారు, అందుకే పార్టీపై అంతా దృష్టి పెట్టలేదు. జనం బీఆర్ఎస్ వెంటే ఉన్నారనుకున్నాం, కాంగ్రెస్కి అసలు సినిమా ముందుంది, ఆ పార్టీ 420 హామీలని ప్రజలకు చెప్పాలి, బీఆర్ఎస్ శ్రేణులతో మాజీ మంత్రి కేటీఆర్ అంటూ ఒక వార్త. ప్రధానంగా దేశంలో కేసీఆర్లా ఎవరూ కష్టపడలేదట. ఓర్ని ఏతులు సాలకుండా, ఏతులు కోతలు, వీళ్ళతోనే, ఈ ఏతులు కోతలతోనే మీరు ఈ గతి పెట్టింది. ఈ ఏతులు కోతలు ఇంకా తగ్గకపోతే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు మీకు గుణపాఠం చెప్పే పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ ఉద్యమం కోసం కష్టపడ్డాడు, లేదా 10 ఏళ్ళుగా రాష్ట్రం కోసం కష్టపడ్డాడు. కేసీఆర్ బాగా కష్టపడ్డాడు, ప్రజలకు పనిచేసినట్టే ఒక అందం ఉంటుంది. దేశంలో ఎవరు కష్టపడలేదంటే దేశం అందరికి పోయి నువ్వు కొలత వేసినావా, కొలమానం పెట్టినావా, ఎట్లా చెబుతూ? ఈ ఏతులు, ఈ ఎచ్చులతోనే మీకు ఇబ్బంది వచ్చింది. దీన్నే ప్రజలు అసహించుకుంది. మీరు కొన్ని పనులు, మంచి పనులు చేసినప్పటికీ ప్రజలు ఎక్కడ, ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, వీళ్ళంతా వ్యతిరేకించింది ఎక్కడంటే ఇదే, ఈ ఏతులు, ఈ ఎచ్చులు, ఈ కోతలు. చేతలు లేవు కానీ కోతల మాటలు ఎక్కువ చేస్తే దేశంలో ఎవరూ కేసీఆర్ కష్టపడలే. కేసీఆర్ కష్టపడ్డాడు అనరా ఆయన. దేశంలో ఎవరు పడలేదని మిగతా వాళ్ళందరినీ ఎత్తుకు పోల్స్తున్నాం. దేశంలో 130 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. దాంట్లో అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అనేక పార్టీలు ఉన్నాయి. అసలు ఎవడు కష్టపడలా, కేసీఆర్ కష్టపడ్డాడంటే నవ్వుకుంటున్నారు జనాలు. కేసీఆర్ కష్టపడ్డాను ఓకే, దేశంలో ఎవరు ఏం లెక్కపడలేదని ఆ దేశం మొత్తాన్ని 130 కోట్ల మందిని కేసీఆర్తో పోలిస్తే సిగ్గుతో తలదించుకోవాలా మీరు. ఎందుకంటే ఒక్కరోజు సెక్రటరేట్ కాలే 10 సంవత్సరాల్లో, ఒక్కరోజు ప్రజలను కలవలే, ఎమ్మెల్యేలను కలవలే. ఆయన పిలుచుకుంటే తప్ప, ఆయన కావాలని పిలుచుకుంటే కలవటం వేరు. ప్రజలు బాధతో పోతే, ప్రజలకు సంబంధించిన రాజకీయ పార్టీలు ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే, ప్రజా సంఘాలు పోతే, ఉద్యోగ సంఘాలు పోతే, ఏది వీళ్ళకి బాధ ఉండిపోయినప్పుడు అసలు కలిసిన పాపాన పోలే. అతనికి అవసరం ఉండి పిలిచినప్పుడు కలుస్తారు, అది వేరే విషయం. మరి అసలు ఆయనే ఇట్లా అసలు 10 ఏళ్ళు సెక్రటరేట్ ఆయన ప్రజలను కలవనోడు, రాజకీయ పార్టీలను కలవనోడు, సామాజిక సంఘాలని, ప్రజా సంఘాలను కలవనోళ్ళే దేశంలోనే అసలు ఎవరు కష్టపడలేదంటే అసలు మరి పని చేసేటోళ్ళు ఏమనుకోవాలి? అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు 24 అవర్స్లో 18 అవర్స్ కష్టపడి ప్రజల కోసం అనేక సంస్కరణలు,
అనేక వినూత్నమైన పద్ధతిలో ప్రజలకు సేవ చేస్తాను. మరి వాళ్ళు ఏమనుకోవాలి, దేశంలో ఎవరు కష్టపడలేదంటే ఇదే ఈ అవిష్టాలు మాట్లాడటం వల్ల. ఇంకోటి, రాష్ట్ర అభివృద్ధి కోసం రక్తాన్ని రంగరించినట కేసీఆర్. మొత్తం రక్తాన్ని రంగరించి రాష్ట్ర అభివృద్ధి చేసినట, రక్త మాంసాలు ఒడిచిండంటాడు. 99% సమయాన్ని పాలనకే కేటాయించారు, అందుకే పార్టీపై అంతగా దృష్టి పెట్టలేదు. ఇదే లాజిక్ లేని మాటలంటే వీటినే కోతలు ఏతులు అంటారు. 99% సమయాన్ని నిజంగానే ప్రజలకే కేటాయిస్తే, పాలనకే కేటాయిస్తే, పాలన ఎవరి కోసం చేసినట్లు? నువ్వు ప్రజల కోసమే కదా. మరి ఆ ప్రజలు ఎందుకు గెలిపియాలి మిమ్మల్ని? నిజంగానే మీరు 99% యొక్క సమయాన్ని పాలనపై పెట్టారు. పాలన ఎవరి కోసం? నీ కుటుంబం కోసం కాదు కదా. పాలన అంటే ప్రజల కోసం. మరి ఆ ప్రజలే కదా ఓట్లు వేసింది. మొన్న ప్రజలు గెలిపించలేదు కదా. మీరు 99% నిజంగానే కష్టపడి ఉంటే, దేశంలో అసలు ఎవడు కష్టపడినంత మీరు కష్టపడి ఉంటే, కేసీఆర్ని ఎందుకు దింపాల్సి వచ్చింది ముఖ్యమంత్రి పదవి నుంచి? బీఆర్ఎస్ పార్టీని అధికారం నుంచి ఎందుకు దూరం చేయాల్సి వచ్చింది? అది మీరు ఆలోచించుకోవాలా. జనం బీఆర్ఎస్ వెంటే అనుకోవాలి. ఇప్పుడు కూడా మీరు అదే అనుకుంటున్నారు, అదే ఆ మత్తులో ఉన్నారు. ఇంకా అది దిగాల. జనం మన వెంట లేరు. జనాన్ని మళ్ళీ మనం ఎమ్మటే తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఎట్లాంటి మాటలు మాట్లాడాలి అనేది ఒక లౌక్యం నేర్చుకుంటే మీ ఎమ్మట వస్తారు. జనం మీ వెంట లేరని ఈరోజు తెలిసింది, ఎప్పుడో తెలుసు జనాలకి. జనాలు బీఆర్ఎస్ పార్టీని అంటే పని చేయలేదని, అసలు వరస్ట్గా అసలు ఏ పరిపాలన లేదని ఓడించలే. ఈ అహంభావమైన అహంకారపూరిత మాటలు, మీరు ప్రజలను లెక్క చేయకపోవటం, రాజకీయ పార్టీలని ప్రతిపక్ష పార్టీలను లెక్క చేయకపోవటం, సంఘాలను లెక్క చేయకపోవటం, కార్మిక సంఘాలను లెక్క చేయకపోవటం, వీటన్నిటి వల్లనే మీరు ప్రధానంగా కొన్ని పనులు అయినాయి, కాలేదంటలే. కానీ ఆత్మాభిమానాన్ని, ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. మీ మాటలు, మీ చేతలు, మీ వ్యవహార శైలి ఉండటం వల్లే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. పనులేం కానీ వీడు పక్కకు పోవాలని, నిన్ను దింపాలని ఒక మౌత్ టాక్ ఎందుకు వచ్చిందంటే, వీళ్ళకి తలపొగరు పెరిగింది, వీళ్ళని దింపాలి, వీళ్ళని తలపొగరు పెరిగింది, దింపాలి అనేది వచ్చింది తప్ప, మాకు ఈ పని కాలేదు, పనులు చేయట్లేదు, లేకపోతే అభివృద్ధి కాలేదు అనేది అది ఒక భాగం. ఇదే ఇట్లాంటిది దేశంలో ఎవరు ప్రతిదానికి ఈ 10 సంవత్సరాల నుంచి ప్రతి స్కీమ్, దేశంలో మొట్టమొదటి స్కీమ్ మనమే, మందే నెంబర్ 1 రాష్ట్రం, మనమే ధనిక రాష్ట్రం. ప్రతి దాంట్లో మిషన్ భగీరథలో మనమే, మిషన్ కాకతీయాల మనమే, ఉద్యోగాలకు శాలరీ ఇవ్వడంలో మనమే దేశంలో నెంబర్ 1. ప్రతి దాంట్లో నెంబర్ 1 వీళ్ళే ఇచ్చుకునేది. నెంబర్ 1 అని ఎవరు ఇవ్వాలా? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అలవాడు ఇచ్చిండో లేదు తెలియదు, వీళ్ళే చెప్తుంటారు కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది అంటాడు. ఇది ఏమి ఇచ్చిందో ఎవడికి తెలియదు. ఇట్లాంటి మాటలు. ఇంకోటి, కాంగ్రెస్ అసలు సినిమా ముందుంది, ఉండొచ్చు, హామీలు అమలు చేయకపోతే ఎవరికైనా ఉంటుంది. మీకు ఎట్లుందో వాళ్ళకే ఉంటుంది అసలు సినిమా, దాంట్లో డౌటే లేదు. కాకపోతే ఆ పార్టీ 420 హామీలని ప్రజలకు చెప్పాలి. బీఆర్ఎస్ శ్రేణులతో మాజీ మంత్రి కేటీఆర్ ఆ పార్టీవి 420 హామీలని ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాలంటాడు. ఈ 420 మీరు ఎత్తుకున్నారుగా, ఇది మీ పతనానికి. 420 హామీలని పదే అనడం వల్ల ప్రజలకు వరగదు. 6 హామీల గురించో, లేకపోతే మీకు పెన్షన్ ఇస్తున్నారు, మీకు రైతు బంధు ఇస్తున్నారు, మీకు కౌలు రైతులకి సాయం చేస్తున్నారు, భూమి లేని రైతులకి సాయం చేస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు ఉచితంగా 200 యూనిట్లు. ఇది గుర్తు చేయండి. మీరు 420 అంటే జనాలకు అర్థం కాదురా నాయన. 420 ఏం అర్థమైంది? 420 గురించి ఎవడికి తెలుసు? నువ్వు 420లు 840లు అనటం వల్ల లాభం లేదు. జనాలకు రావాల్సింది ఏది రాలేదో దాని గురించి మీరు మాట్లాడితే జనం అలర్ట్ అవుతారు, జన చైతన్యం అవుతారు. జనాలకు రావాల్సిన రైతు బంధు ఆగితేనో, జనాలకు రావాల్సిన పిల్లలకు రావాల్సిన స్కాలర్షిప్స్ ఆగితేనో, వాళ్ళకి రావాల్సిన పెన్షన్స్ ఆగితేనో, వాళ్ళకి రావాల్సిన మిగతా ఏదన్నా లబ్ధి కార్యక్రమాలు, ఇంధనం ఇళ్ళు రాకపోతేనో, ఉచిత కరెంటు 200 యూనిట్లోపు ఇస్తానన్నారు, అది ఇవ్వకపోతున్నాం, నాణ్యమైన కరెంట్ ఇవ్వకపోతున్నాం, వాటి గురించి చెప్పండి. ఈ 420లు మాట్లాడుకోవడానికి బాగుంటాయి, కానీ ప్రజల్లోకి వెళ్ళవయ్యి. టెక్నికల్గా ఇని వదిలేస్తారు. ఎప్పుడైనా ప్రజలు వారికి రావాల్సిన లబ్ధి గురించి మాట్లాడితే రాజకీయ పార్టీలను గౌరవిస్తారు, రాజకీయ పార్టీలు నమ్ముతారు. అప్పుడు మీరు ఈ విమర్శ కోసం 420 హామీలు అంటే, ఆ 420 గురించి జనాలు ఆలోచించట. జనాలు ఏం ఆలోచిస్తుంటారు? రైతు బంధు, పెన్షన్లు, కరెంటు, ఇంధనం ఇండ్లు, వీటి గురించి ఆలోచిస్తున్నారు. వాటిని వచ్చేటట్టు చేయండి, వాటిని డిలే అయితే వాటి మీద ఉద్యమం చేయండి, మిమ్మల్ని జనం విశ్వసిస్తారు. ఈ పదే 420 అనడం వల్ల ఈ 420 ట్రాప్లో మీరు పడి అసలు ఈ 6 గ్యారెంటీలు అడుగున పడతాయి. ఈ 6 గురించి జనాలకి మర్చిపోతారు. ఇది మీరు చేయాల్సింది ఏంటంటే, 6 గ్యారెంటీలకు సంబంధించి అమలు అయ్యే విధంగా, 6 గ్యారెంటీల విషయంలో ఏదైనా మోసం జరిగితే, ఏదైనా తప్పిదం జరిగితే, ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే దాన్ని నిలదీసే ప్రయత్నం చేయండి. ఈ 420 అనే నినాదాన్ని వదిలిపెడితే మీకు బాగుంటుంది.
మీరు ఇప్పుడు అనుకుంటున్నారు ప్రజలు మనం ఏమంటే ఉంటారు అనుకున్నామని. మీరు అదే ఆబ్రాహ్మలో ఉంటే 420 అంటే మా ఏమంటే వస్తారు అనుకుంటున్నారు. 420 అంటే రారు. 6 గ్యారెంటీల గురించి మాట్లాడితే వస్తారు. 6 గ్యారెంటీలు ఎక్కువ ప్రచారం అయింది. 6 గ్యారెంటీల గురించి జనం అటెన్షన్ ఉంది. జనాలు ఏం ఆలోచిస్తున్నారో అది మాట్లాడాలి మీరు. ఇది కేటీఆర్ నిన్న వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి సమీక్ష సమావేశంలో మాట్లాడింది. దేశంలో ఎవరు కేసీఆర్లా కష్టపడరని. ఇంకోటి ప్రధాన వార్త, అక్రమబద్ధీకరణపై విచారణ, కలెక్టర్ ఆదేశం, నానక్రామగూడలో అధికారుల భూపరిశీలన, ఆంధ్రజ్యోతిలో బూమ్ ఫట్ స్వహా కథనంతో సంచలనం, రాజకీయ ప్రభుత్వ వర్గాల చర్చనీయాంశంగా మారిన భూదందా, కన్వీనియన్స్ డీడ్లు సీజు, గోపన్పల్లిలో నిర్మాణాలు తొలగింపు. ఇది నిన్న బూమ్ ఫట్ అని ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్ పెట్టారు. నానక్రామగూడ ఏరియాలో, అదే లింగంపల్లి దగ్గర గోపన్పల్లిలో 750 కోట్ల రూపాయలకు సంబంధించిన విలువ చేసే భూమిని 31 కోట్లకే కన్వర్షన్ చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల్ని, ప్రభుత్వ భూముల్ని 59 జీవో ప్రకారం 100 గజాలు 200 గజాలు ముక్కలు చేసి వాటిని అందులో పేద ప్రజలు ఉంటున్నట్టు క్రియేట్ చేసి వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేసి, ఆ రెగ్యులరైజేషన్ చేసిన మొత్తం కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రుల అనుచరులకు చేసి మళ్ళీ వేరే రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్ముకుంటున్నట్లు ఒక వార్త వచ్చింది. దానిపైన నిన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ గారు రాజేంద్ర నగర్ ఆర్డీఓకి ఆదేశించారు. అసలు ఏంటి ఆ ఇష్యూ అనేది అక్కడికి వెళ్ళి పరిశీలించడానికి. నానక్రామ కూడా వెళ్ళారు. ఆయన పేరు మల్లయ్య, ఆర్డీఓ పేరు ఈ మల్లయ్య గారని. నానక్రామగూడ ఏరియాలో వెళ్ళి పరిశీలించారు. ఎక్కడ అంటే 149వ సర్వే నెంబర్ అట. ఆ ఏరియాలో 149వ సర్వే నెంబర్కి వెళ్ళి పరిశీలిస్తే అక్కడ ఒక ఇల్లు లేదు, ఒక గూడు లేదు, ఒక షెడ్డు లేదు, ఏది లేదు, ఓపెన్ ల్యాండ్ ఉంది. అంటే జనరల్గా 59వ జీవో కింద 59 జీవో కింద రెగ్యులరైజేషన్ ఎవరికి చేస్తారు? ఆల్రెడీ గవర్నమెంట్ ప్లేస్లో ఇల్లు లేని పేదలు ఇల్లు కట్టుకొని, ఏదో చిన్నదో పెద్దదో ఇల్లు కట్టుకొని ఉంటే, రేకుల షెడ్డా ఇంకోట చిన్న ఒక రూమా కట్టుకొని ఉంటే, వాళ్ళకు ఒక ఇంటి నెంబరు కరెంటు మీటర్ అవి వచ్చి ఉంటే వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి. మరి అక్కడ ఏం లేవు, కానీ 59 కింద జీవో కింద రెగ్యులరైజ్ అయింది. ఇది నిన్న వాళ్ళు పరిశీలించింది. గోపన్పల్లిలో కూడా వెళ్ళారు. 774వ సర్వే నెంబర్లో అక్కడ కూడా అదే పరిస్థితి. అంటే ఇవన్నీ అక్రమంగా కన్వర్షన్ అయినాయి. 22A జాబితా నుంచి అక్రమంగా కన్వర్షన్ అయ్యి ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసి, ప్రైవేటు వ్యక్తులు కూడా పేదవాళ్ళకి ఇస్తే సంతోషంగా ఉండేది. వాళ్ళ బినామీలకి, వాళ్ళ చుట్టూ ఉండే అనుచరులకు ఇచ్చి వాళ్ళ ద్వారాగానే మళ్ళీ అమ్ముకొని ఆ డబ్బులు ఎవరికి చేరాలన్నా ఎమ్మెల్సీలా, ఎమ్మెల్యేలా, అక్కడ ఉన్న మంత్రుల, అధికార పార్టీకి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చేరినట్లు ఒక వార్త నిన్న వచ్చింది. దీనిపైన 750 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ము ఇది. కాబట్టి దీనిపైన సీరియస్గా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు వచ్చిన ఐటమ్స్. అదే వెలుగు పత్రిక చూద్దాం. వెలుగు పేపర్లో ఈరోజు వచ్చిన ఐటమ్స్ ఏమున్నాయి? వెలుగు పేపర్లో ప్రధానంగా చాక్లెట్లలో గంజాయి, స్కూల్ వద్ద కిరాణా షాపుల్లో విక్రయం, స్టూడెంట్లు బానిసలుగా మార్చిన ఒడిశా ముఠ, మత్తులో విద్యార్థుల వింత ప్రవర్తన, హైదరాబాద్ శివారు కొత్తూరులో బయటపడ్డ దందా, 3 అరెస్టు, 8 కిలోల గంజాయి చాక్లెట్ల స్వాధీనం. దీనికి కంటిన్యూషన్ 4వ పేజీలో ఉందట. చూద్దాం. చాక్లెట్లలో మత్తు మందట. ఎంత ఘోరం! స్కూల్ పిల్లలను పాపం, స్కూల్ పిల్లల్ని చాక్లెట్లు, గంజాయి చాక్లెట్లు అమ్మి ఇగో వీళ్ళు దొంగలు కొడుకులు. వీళ్ళు స్కూల్ స్టూడెంట్స్ టార్గెట్గా గంజాయి చాక్లెట్ దందా చేస్తున్న ఒడిశా గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ స్కూల్ సమీపంలో కిరాణా షాపులో మరికొన్ని చోట్ల గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న 3 శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద 8 కిలోల గంజాయి చాక్లెట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను డీసీపీ నారాయణ రెడ్డి బుధవారం వెల్లడించారు. ఒడిశాలోని జిస్పూర్ జిల్లా ధీరేందర్ బెహ్రా గతేడాది హైదరాబాద్ వచ్చాడు. వీడు ఒడిశా బీహార్ బ్యాచ్. ఇదంతా ఇది కొత్తూరు, శంషాబాద్ దగ్గర ఉన్న కొత్తూరు, షాద్నగర్ శంషాబాద్ ఆ ఏరియాలో ఉంటుంది. కొత్తూరు అనే మండల హెడ్ క్వార్టర్ అది. అక్కడ ప్రభుత్వ స్కూలుకు ముందున్న పాన్ డబ్బాలు, కిరాణా షాపులు చిన్నవి ఉంటాయి. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అమ్ముతుంటారు. దాంట్లో గంజాయి చాక్లెట్లు, ఇవి గంజాయి చాక్లెట్లు పెట్టి పిల్లలకు విక్రయిస్తున్నారు. చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలకి చాక్లెట్స్ అనేవి. ఈ ధర్మేంద్ర ఉండు కదా, ఈ ధర్మేంద్ర అనేటోడు ఫస్ట్ ఆ చాక్లెట్ తీసుకొచ్చిన టైంలో స్టార్టింగ్లో ఫ్రీగా ఇచ్చేదట పిల్లలకి. ఫ్రీగా ఇస్తున్నట్టు పిల్లలు తీసుకుంటారు కదా, ఫ్రీగా ఇచ్చి కొద్ది రోజులు అలవాటు అయిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత 20 రూపాయల నుంచి 30 రూపాయలు ఒక చాక్లెట్ అమ్ముతున్నాడు. సరే, డబ్బులు తీసుకుండా అమ్మినది అది వేరే విషయం. గంజాయి చాక్లెట్లు ఆ పిల్లల పాపం ఏమి తెలవని వయసులో ఆ చాక్లెట్ తిని మత్తుకి బానిస అయ్యి
రకరకాల వింత చేష్టలు చేస్తుంటే ఇది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ల సమావేశంలో మొన్న చెప్పారు రివ్యూలో, గంజాయి డ్రగ్స్ అనే మాట వినిపించొద్దు అని. కానీ మరి ఆ సీరియస్నెస్ డిపార్ట్మెంట్లో కనిపిస్తున్నట్లేదు. ఇంత పెద్ద దందా నడుస్తుంది అక్కడ. మరి మన ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఎక్కడుంది, మన పోలీస్ వ్యవస్థ ఎక్కడుంది? అక్కడ స్కూల్ హెచ్ఎం రిపోర్ట్ చేస్తే తప్ప ఈ విషయం ఆ పోలీసు వాళ్ళకి తెలవాలి, ఇంటెలిజెన్స్కి తెలవాలి. ఇవి ఎంత చేష్టాలు చేస్తుంటే ఆ చాక్లెట్లు తిన్న పిల్లలు ఆ స్కూల్ హెచ్ఎం అబ్జర్వ్ చేసిండు, ఏంది అసలు ఇట్లా చేస్తున్నారని. కొద్ది రోజులు వాళ్ళ ఫాలో అయ్యి అసలు ఏంటి అని గమనిస్తే వీళ్ళ చాక్లెట్స్ తింటున్నారని ఆ పిల్లలు ఇట్లా సార్ అందరూ ఏదైతే ఈ వింత చేష్టలు చేసే వాళ్ళందరూ అక్కడ చాక్లెట్లు తెచ్చుకుంటున్నారు అనేది ఒక కంక్లూజన్కి వచ్చి అతను కూడా ఒక చాక్లెట్ తెప్పించుకొని తిని చూస్తే అప్పుడు తెలిసింది హెచ్ఎంకి. ఆ హెచ్ఎం చాలా తెలివిగా అబ్జర్వ్ చేసి చాక్లెట్ తిని చూసి అప్పుడు పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తే అప్పుడు పట్టుకున్నారు. కాబట్టి పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ టాస్క్ ఫోర్స్ కానీ చాలా ఇంటెలిజెంట్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక స్కూల్ హెచ్ఎం ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్ప అప్పటి వరకు ఆడ పెద్ద ఎత్తున దందా జరుగుతుంది. కొన్ని వందల కొన్ని షాపులలో చుట్టుముట్టు ఉన్న షాపులలో కూడా అమ్ముతున్నట్టు ఈ స్కూల్ పిల్లలు బయట జనాలు కూడా కొనుక్కునే పరిస్థితి చాక్లెట్ అని. కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ఏదైతుందో డ్రగ్స్ గంజాయి పదం వినపడొద్దని దాని పోలీసులు కూడా దానిపైన దృష్టి పెట్టి ఆ విధంగా వ్యవహరిస్తే మంచిగా ఉంటుంది ప్రభుత్వానికి కానీ ప్రజలకి. ఇది వెలుగు పత్రికలో ఈరోజు వచ్చిన చాక్లెట్లు, గంజాయి చాక్లెట్లకు సంబంధించి ఇది చాలా సీరియస్ విషయం. చిన్న చిన్న పిల్లలు పాపం వాళ్ళని అట్లా మత్తుకు బానిస చేసి ఇట్లా చేయటం అనేది చాలా తప్పు. వాళ్ళని కఠినంగా శిక్షించాలి. నెక్స్ట్ ఇంకొక వార్త, ఐఎన్పిఆర్లో భారీగా అక్రమాలు, 10 ఏళ్లలో ప్రకటనల పేరిట నిధుల దుర్వినియోగం తేల్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం. డిపార్ట్మెంట్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు ఆఫీసర్లు బీఆర్ఎస్ అనుకూల మీడియాకు ప్రజాధనం దారాదత్తం, సమయం సందర్భం లేకుండా ఇబ్బడి ముబ్బడిగా యాడ్స్, పేరుకే సర్కార్ ప్రకటనలు కానీ అంతా గులాబీ ప్రచారమే. ఇన్స్టాలో రీల్స్ చేసిన వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున చెల్లింపులు. గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 350 కోట్ల ఖర్చు. అన్ని వివరాలు తెప్పించుకున్న సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు ఐఎండ్పిఆర్ శాఖ, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ అని ప్రభుత్వంలో ఒకటి ఉంటుంది కదా, దానికి సంబంధించి ప్రధానంగా ఈ మీడియా వ్యవహారాలు, యాడ్స్ ఇవ్వటం, ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయటం ఈ శాఖ యొక్క ఉద్దేశం. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయటం, ఈ రాష్ట్రంలో ఉన్న మీడియా సంస్థలకు అనుమతులు, ఈ ఫ్రీలాన్సు రిపోర్టర్లకి వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇవ్వటం, ఇట్లాంటివి చేయాలి. చేసే దాంట్లో యాడ్స్ ఇచ్చే దాంట్లో వీళ్ళకి కొంత ఫండ్ ఉంటుంది, గవర్నమెంట్ ఇస్తుంది. ఈ ఫండ్ ఇచ్చిన దాంట్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి గత 10 సంవత్సరాలని నిన్న సీఎం రివ్యూలో వాళ్ళతో తెప్పించుకున్నాడు. 10 ఏళ్ల ప్రకటన పేరిట నిధుల దుర్వినియోగం అని. దాంట్లో ప్రధానంగా 30% నిధులు బీఆర్ఎస్ మీడియా సంస్థకే చెందినవి. బీఆర్ఎస్ మీడియా సంస్థ అంటే నమస్తే తెలంగాణ, టీ న్యూస్, అదేవిధంగా వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించే కొంతమంది ఛానల్స్, పేపర్లు. వాళ్ళకి అసలు అవసరం లేకుండా అన్నెసరీగా యాడ్స్ ఇచ్చేది, కోట్ల రూపాయలకు యాడ్స్ ఇచ్చేది. గత 2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు, అంటే మొత్తం ఎలక్షన్ టైం కదా, మొత్తం ప్రభుత్వ సొమ్మును వాడుకుని 300 కోట్లు 350 కోట్లు ప్రభుత్వ సొమ్ముతోని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుంది. ఒక విధంగా ఎక్కడ చూసినా హైదరాబాద్ కానీ మిగతా జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, ఏ పేపర్ చూసినా పేజీలకు పేజీలు యాడ్స్. కేసీఆర్ బొమ్మ, కేటీఆర్ బొమ్మ, కవిత, హరీష్ రావు బొమ్మ, మేము ఇది చేసినాం, మేము అది చేసినాం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇంకేందో మెట్రో, ఇవన్నీ ఫ్లైఓవర్సు, వీటి గురించి డబ్బా కొట్టి 350 కోట్లు. నమస్తే తెలంగాణ అయితేంది, టీ న్యూస్ అయితేంది, వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ అయితేంది, మెజారిటీ షేరు 30 నుంచి 35% ఆ డబ్బుల్లో వాళ్ళకే చెల్లింది. అది కూడా అవసరం లేకుండా అనవసరమైన ఖర్చు. అవసరం ఉండి యాడ్ ఇచ్చారంటే ఓకే, అవసరం లేని ఖర్చు, ఎలక్షన్ ఉద్దేశించే ప్రజలను మభ్యపెట్టేదానికే ఖర్చు పెట్టారు. దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నాడు. అది కూడా ఒక రిటైర్డ్ ఎంప్లాయీ అక్కడ తిష్టవేసి మొత్తం వ్యవహారం నడిపాడు. మళ్ళీ చిన్న ఇన్స్టాగ్రామ్స్, రీల్ చేసేవాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్, అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించిన ఛానల్లే, వాళ్ళకు పైసలు. ఇట్లా పెద్ద ఎత్తున ప్రజలకు సంబంధించిన సొమ్ముని దుర్వినియోగం చేసి ఆఫీసర్లుగా ఉండి అధికార పార్టీకి తొత్తులుగా, ఇది ఇప్పుడున్న అధికార పార్టీ కావచ్చు, గతంలో ఉన్నది కదా, ఎప్పుడు కూడా తొత్తులుగా వ్యవహరించిన ఆఫీసర్లు ఏదో ఒకరోజు బయటపడింది. మొన్న అరవింద్ కుమార్ మున్సిపల్ హెచ్ఎండిఏ కమిషనర్ 55 కోట్లు అధికార పార్టీకి అనుకూలంగా, గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి వితౌట్ పర్మిషన్ ఇచ్చేసాడు డబ్బులు ప్రభుత్వానికి సంబంధించి. ఇది
ఎన్పిఆర్కి సంబంధించి ప్రధాన వార్త వెలుగు పేపర్లో దాంట్లో జరిగిన అక్రమాల గురించి ఇచ్చారు. ఇంకొకటి, ఈ నెలాఖరు వరకు రైతు బంధు వేస్తాం, ఇప్పటి వరకు 30 లక్షల మందికి డబ్బులు పడ్డాయి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నట్లు బీఆర్ఎస్ తప్పులు బయటపడతాయనే ఫైళ్లను మాయం చేసే కుట్ర జరిగిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి చెప్పినట్లు ఒక వార్త ప్రధానంగా. ఈ రైతు బంధు పైన దాదాపు ప్రజలు డిసెంబర్ నుంచి ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందని రేపా మాప పడతాయని, కానీ చాలా నిదానంగా నత్తనడకన పడతాయి. ఎకరం లోపు ఉన్న వాళ్ళకి దాదాపు 15 రోజుల వరకు పట్టింది. ఇప్పుడు ఎకరం నుంచి పైన ఉన్న వాళ్ళకి కూడా వేస్తాం. దాదాపు 30 లక్షల మందికి ఆల్రెడీ జమ అయినాయి. మిగతా వాళ్ళకు కూడా ఈ నెలాఖరు వరకు, జనవరి నెలాఖరు వరకు పడతాయంటే పండుగ వెళ్ళిన తర్వాత, సంక్రాంతి వెళ్ళిన తర్వాత పడతాయి అనుకుంటే పడతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్లు ఒక వార్త. ఇంకోటి ప్రధానంగా ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఫోటో వేస్తూ ఇక్కడ పీసీసీ పదవి అంటే పరువు నష్టం డిఫమేషన్ కేసులో మదురై కోర్టులో నిన్న వీళ్ళు హాజరయ్యారు కోర్టు వాయిదాకి. అక్కడ బయట బెంచ్ మీద కూర్చున్నదాన్ని ఒక ఫోటో తీసి పేపర్లో వేశారు వెలుగులో. పీసీసీ పదవి అమ్ముకున్నారంటూ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ మదురై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఆ కేసుకు సంబంధించి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మదురై కోర్టులో విచారణకు హాజరయ్యారు. వారు కోర్టు బయట బెంచ్పై కూర్చున్న ఈ ఫోటోను మాణిక్యం ఠాకూర్ ట్విట్టర్లో షేర్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పని, తాను కేసు వేయడంతో కోర్టు బయట వాళ్ళు ఎలా బెంచ్పై కూర్చోవాల్సి వచ్చిందని అన్నట్లు ఒక వార్త. ఇది పరువు నష్టం దావాకు సంబంధించి మదురై కోర్టులో అతను మాణిక్యం ఠాకూర్ అక్కడ ప్రాపర్ కాబట్టి అక్కడ వేశారు. అక్కడ పోయి నిన్న కోర్టు వాయిదాకి అటెండ్ అయిన పరిస్థితి. ఇంకోటి, ప్రధాని మోడీ నిన్న గుజరాత్లో ఒక వైబ్రెంట్ గుజరాత్ అనే ఒక సమావేశంలో పాల్గొన్నారు. దాంట్లో చెప్పింది ఏంటంటే, మరికొన్నేళ్లలో ప్రపంచంలో టాప్ 3 ఎకానమీగా భారత్, వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్లో ప్రధాని మోదీ, ఇంకో 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా, 100కు పైగా దేశాల ప్రతినిధులు హాజరు. ఇండియా ఇంకో 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, ఇదే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. 10 ఏళ్ల కిందట ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ ప్లేస్లో ఉన్న ఇండియా ఇప్పుడు 5వ ప్లేస్కు చేరుకుంది. మరికొన్నేళ్లలోనే ఇండియా ఎకానమీ 3rd ప్లేస్కి చేరుకుంటుంది. ఇది నా గ్యారంటీ అని ఆయన ప్రకటించారు. బుధవారం గుజరాత్లోని గాంధీనగర్లో 3 రోజుల వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్లో 10వ ఎడిషన్ను మోదీ ప్రారంభించారు. సమిట్లో 34 భాగస్వామ్య దేశాలు, 130 దేశాల ప్రతినిధులు, ఇండస్ట్రియలిస్టులు పాల్గొన్నారు. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ అని నిన్న జరిగింది, 32వ. దాంట్లో దాదాపు 34 సభ్య దేశాలు, 134 దేశాలకు సంబంధించిన 130 దేశాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ పాల్గొన్నారు. దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే, వచ్చే మరికొన్నేళ్లలో ప్రపంచంలో 3వ ఆర్థిక దేశంగా, 3వ ఎకనమీ దేశంగా మనం ఉంటాం. ఇప్పుడు 5వ ప్లేస్లో ఉన్నమాట. గత 10 సంవత్సరాల క్రితం మన 11వ ప్లేస్లో ఉన్నది ప్రపంచంలో. దాన్ని 5కు తీసుకొచ్చినాం. 5 నుంచి 3కి గత కొద్ది రోజులలోనే, కొద్ది ఏళ్లలోనే వచ్చే అవకాశం ఉంది, మరికొన్ని ఏళ్లలో అని చెప్తున్నారు. ఇంకో 25 ఏళ్లలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి అనుకుంటున్నారు, గత 70 సంవత్సరాల నుంచి మన భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది. ఏ నాయకుడు వచ్చి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళు ఏదో ఒక విజన్ అంటారు. విజన్ 2020, విజన్ 2029, విజన్ 2030 ఇట్లా పెడతారు. అప్పటికల్లా మన దేశం ఏదో అయింది అంటారు. మరి ఎప్పుడు అయినట్టయితే ఏం కనిపించాలి. మళ్ళీ ఏం చెప్తుండే, 25 ఏళ్లలో మనం అభివృద్ధి చెందుతాం, 3 సంవత్సరాల్లో 3rd ప్లేస్కి వస్తాం. ఇవన్నీ అంకెల గారడి చెప్పుకోవడానికి తప్ప, ప్రజలు ఏదైతే భేద బిక్కి ప్రజలు దేశంలో అట్టడుగు స్థాయిలో ఉన్నారో వాళ్ళు అదే ఉన్నారు. దేశంలో అత్యధికంగా ఆ సంపద కొద్దిమంది చేతుల్లో ఉంది, వాళ్ళు అదేవిధంగా సంపద వృద్ధి చెందుతున్నది తప్ప మరి ఈ ఎకానమీ ఎటుపోతుంది, ఈ రీసెర్చ్ ఎటుపోతుంది, మీ పనితనము, మీ పరిపాలన ఎటుపోతుందో ప్రజలకి, సామాన్య ప్రజలకు అర్థం కాని పరిస్థితి. కోట్లు ఉన్నాయంటారు, ఎక్కడున్నాయో తెలియదు. ఇది మరికొన్నేళ్లలో ప్రపంచంలో టాప్ 3 ఎకానమీగా భారత్ అని మోదీ నిన్న ఒక మీటింగ్లో చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రధానంగా వెలుగు పేపర్లో రాశారు. నెక్స్ట్ మనం నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ప్రధానంగా త్వరలో కొత్త పవర్ పాలసీ, అన్ని రాష్ట్రాల విద్యుత్ విధానాలపై అధ్యయనం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై నివేదిక ఇవ్వండి, 2014 నుంచి ఇప్పటివరకు లెక్కలు తీయండి, అధిక ధరలకు విద్యుత్ కొన్న కారణాలు తెలపాలి, గృహజ్యోతి పథకం అమలుకు ప్రణాళికలు, విద్యుత్ ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలి అన్నట్లుగా ఒక వార్త. విద్యుత్ పైన నిన్న రివ్యూ జరిగింది. రివ్యూలో గత 2014 నుంచి 2023 వరకు జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి మొత్తం నివేదిక ఇవ్వండి, ఆ ఫైల్స్ మొత్తం తేండి, అధిక ధరలకు విద్యుత్ ఎందుకు కొనాల్సి వచ్చింది అనే విషయాల్ని
మొత్తాన్ని వివరంగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా ఇక భవిష్యత్తులో కొనబోయే విద్యుత్ సంబంధించి చీఫెస్ట్ అతి తక్కువ ధరకు ఎక్కడైతే వస్తుందో వాళ్ళ దగ్గర నుంచే కొనడానికి ప్రయత్నం చేయండి అన్నట్లు కూడా ఒక వార్త ప్రధానంగా నమస్తే తెలంగాణలో ఇచ్చారు. నమస్తే తెలంగాణ ఇంకోటి వరంగల్ లోక్సభ నియోజకవర్గ రివ్యూ మీటింగ్లో మాట్లాడుతున్న ఫోటో వేశారు, కేటీఆర్ మాట్లాడేది. దాంట్లో నో గ్యారంటీ, ఇక్కడ కూడా హామీలకు తిలోదకాలేనా, కర్ణాటక లాగే ఇక్కడ కాంగ్రెస్ చేతులు ఎత్తేసుడేనా, హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి, 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి, సీఎం తేదీలు ప్రకటించిన హామీల సంగతి ఏమైంది, ఎంసీహెచ్ఆర్డీలో రాజకీయ సమీక్షలు ఎలా పెడతారు, ఇన్ఛార్జి మంత్రులతో సీడీఎఫ్ నిధులు ఖర్చా, ఫార్ములా ఈ రేసింగ్ను రద్దు చేయడం సరికాదు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నట్లు కర్ణాటక లాగానే ఇక్కడ కూడా గ్యారంటీలని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తారా అని ఒక మాట అన్నారు. అదేవిధంగా హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఒకటి అన్నారు. ఇంకోటి 420 హామీలపై ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి, సీఎం తేదీలు ప్రకటించిన హామీల సంగతి ఏంది అని కూడా ఒక వార్త. అదేవిధంగా ఎంసీహెచ్ఆర్డీలో రాజకీయ సమీక్షలు ఎలా పెడతారు, ఒక 4-5 అంశాలు లేవనెత్తారు. గ్యారంటీలు కర్ణాటకలోకి ఎత్తేస్తారనేది ఒకటి, 420 హామీలు అంటున్నారు, ఇంకోటి హామీలపై శ్వేతపత్రం. అదే మనం ఇందాక చెప్పుకున్నట్టు 420 అనే హామీల గురించి మీరు మాట్లాడకండి. మీరు మాట్లాడటం వల్ల రాజకీయంగా మీకు లాజిక్ ఏదో ప్రాస పంచుకుంటుంది, కానీ దానివల్ల రాజకీయ లబ్ధి శూన్యం. 420 కంటే మీరు ఇస్తున్న ఉద్యోగాలు ఏమైంది, మీరు ఇస్తున్న రుణమాఫీ ఏమైంది, మీరు ఇస్తున్న రైతు భరోసా ఏమైంది, ఇంధనం ఇళ్ళు ఏమైంది, చేయూత ఏమైంది, వీటి గురించి అడిగితే ప్రజలకు సంబంధించిన విషయాలు కాబట్టి ప్రజలు అటెన్షన్ డ్రా చేస్తారు. మీరు 420 అనడానికి అదేదో విషయం అనేది డైవర్ట్ అవుతారు కదా. తప్ప మళ్ళీ ఈ 420 అనడం వల్ల కొద్దిసేపు ఏదో మాట్లాడుకోవడానికి సరదాగా ఉంటుంది తప్ప దీనివల్ల ప్రజలకు ఒరిగేది లేదు, ప్రజలు అటెన్షన్ డ్రా చేయలేరు. మీరు లోక్సభ ఎన్నికల్లో మీరు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎంసీహెచ్ఆర్డీలో రాజకీయ సమీక్షలా అన్నారు. ఎస్, తప్పు. ఎంసీహెచ్ఆర్డీలో రాజకీయ సమీక్షలు చేస్తే తప్పే, కానీ మీరు చేసింది ఏంది? ప్రగతి భవన్ ఎవరిది? ప్రజల సొమ్ముతో దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టి 60 కోట్ల ఎస్టిమేషన్తో స్టార్ట్ అయిన ప్రగతి భవనం 200 కోట్లతో ముగిసింది. దాంట్లో ఒక 2 కోట్లు పెట్టి బ్యాడ్మింటన్ కోర్టు, 2.5 కోట్లు పెట్టి దాని మెయింటెనెన్స్, కుక్కలకు 12 లక్షలు పెట్టి షెడ్డు, ఫారెన్ నుంచి ఇటలీ నుంచి 25 కోట్లు పెట్టి ఫర్నిచరు, ఇవన్నీ తెప్పించి గవర్నమెంట్ సొమ్ముతోనే ముఖ్యమంత్రి అధికార నివాసం అది. దాంట్లో రాజకీయ సమీక్షలో రాజకీయ జాయినింగ్లో కూడా ఒరిస్సా నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చిన నాయకులు అక్కడ జాయిన్ అయ్యారు. మరి అదేంటిది? కండవలు కప్పి జాయిన్ చేసాడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. గులాబీ కండవలు కప్పి మహారాష్ట్ర నాయకులు, ఒరిస్సా నాయకులు, ఇక్కడ కొంతమంది నాయకులను పిలిపించుకొని అక్కడ రాజకీయ సమీక్షలు, రాజకీయ మీటింగ్లు పెట్టలేదా? ఇది తప్పే. ఎంసీహెచ్ఆర్డీలో పెట్టడం తప్పే. దీనికన్నా ముందు మీరు చేసింది కూడా తప్పే. కాబట్టి ఒకళ్ళ తప్పును ఒకళ్ళు నేర్చుకోవడం కంటే ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడితే మంచిగా ఉంటుంది. ప్రజాగొంతుక బీఆర్ఎస్ ఉఫ్మని ఊదేస్తామని కొందరు పగటకళ్ళకు అంటున్నారు. బీఆర్ఎస్ను లేకుండా చేయడం ఎవరి తరం కాదు. నేతలు కేడర్పై పెట్టిన తప్పుడు కేసులు ఎదుర్కొంటా ప్రభుత్వ విధానాలను ఎండగట్టి కార్యకర్తలకు అండగా ఉంటాం. త్వరలో శిక్షణా తరగతులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నట్లు ఒక వార్త. ప్రజా గొంతుక బీఆర్ఎస్ అంట. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల బలమైన గొంతుక, తెలంగాణ ఆకాంక్షలకు ప్రతిరూపం, తెలంగాణ ప్రజల గుండెల్లో చెక్కుచెదన సంతకం, అన్ని రకాల భావజలాలతో తెలంగాణ ఆకాంక్షల పరిరక్షణే పరమావధిగా పనిచేసే శక్తి యుక్తులున్న పార్టీ, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పార్టీదే భవిష్యత్తు, పార్టీ శ్రేణుల నిరుత్సాహానికి గురి కావద్దు, లోక్సభ ఎన్నికల్లో చెత్తా చాటుదాం. ఎస్, ప్రజా గొంతుక బీఆర్ఎస్ మీ పార్టీ కాబట్టి అనుకోవచ్చు. ఉఫ్ఫుమని ఊదేస్తామని కొందరు పగటకళ్ళకు అంటున్నారు. ఎస్, ఉఫ్ఫుమని ఊదేస్తే ఒక పొలిటికల్ పార్టీ అంత ఈజీగా పోదు. 21 సంవత్సరాల నుంచి మీరు స్టాండ్ అయి ఉన్నారు, ఉద్యమ పార్టీ. అదేవిధంగా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. కానీ మీ నిర్ణయాలు, మీ అహంభావ మాటలు, మీ మైండ్ యాటిట్యూడ్ ఇదే విధంగా ఉంటే ఉఫ్మని ఎవడో ఓదాల్సిన అవసరం ప్రజలే ఊదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మీరు కేసీఆర్ అనే 3 అక్షరాల పదమే సీఎం కంటే బలమైనది, పవర్ఫుల్. లేదంటే కేసీఆర్ దేశంలో కేసీఆర్ లెక్క ఎవడు కష్టపడలేదు, ఇట్లాంటి మాటలు కాదు మాట్లాడాల్సింది. మీరు ప్రజల గురించి, ప్రజలకు గతంలో ఏం చేసినా ఆ పోస్ట్ మార్టం చేసుకోండి. ఎందుకు మన్ని తిరస్కరించారు అనేది పోస్ట్ మార్టం చేసుకుంటే మీరు నిజంగానే మీకు పట్టు ఉంటుంది. మిమ్మల్ని ఎవడు ఊదలేడు, ఊదినా పోదు కూడా పార్టీ. ఇంకోటి మీరు లాజిక్ ఇక్కడ మర్చిపోతున్నారు. ఇది బలమైన పార్టీ, 22 ఏళ్ల నుంచి ఉంది, 65 లక్షల మంది సభ్యత్వం ఉంది. మీకున్న టీఆర్ఎస్ పార్టీకి కానీ ఇప్పుడు మారిన బీఆర్ఎస్ పార్టీకి కానీ నేపథ్యం ఏంటంటే 2001లోనూ స్థాపించిన దగ్గర నుంచి 2014 వరకు ఉద్యమ పార్టీ. ఒక తెలంగాణ అనే బలమైన ఆకాంక్ష, ఒక సెంటిమెంటు మీద నిలబడ్డ పార్టీ అది.
కాబట్టి డెఫినెట్గా నిలబడింది దాన్ని. ఎందుకంటే ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ పైన ఆధారపడిన పార్టీ కాబట్టి దాన్ని నిలబెట్టారు అప్పటి వరకు ఉద్యమానికి. తర్వాత ఆటోమేటిక్గా మీకు అధికారం వచ్చింది 2014లో. అధికార పార్టీగా ఇప్పటివరకు నిలబడది. ఉద్యమ పార్టీగా 2014 వరకు, 14 నుంచి అధికార పార్టీగా ఉండటం వేరు. ఇప్పుడు అధికారం లేకుండా ఉద్యమం లేకుండా ఉండటం, ఇప్పుడు ఇది క్రూషియల్ పీరియడ్. ఇప్పుడు నిలబడితే నిలబడ్డట్టు మీరు, ఇప్పుడు గెలిస్తే గెలిచినట్టు. ఉద్యమం సెంటిమెంట్లో ఉప ఎన్నికలలో రాజీనామాలు చేసి గెలవటం వేరు. అది మీ గొప్పతనం కాదు, ప్రజల యొక్క గొప్పతనం, ప్రజల యొక్క సెంటిమెంటు. తర్వాత అధికార పార్టీ కాబట్టి అధికారం ఉందని చెప్పి అందరూ మీ చుట్టూ గుమ్మే అవకాశం ఉంటుంది, అన్ని పార్టీలు మెర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది, అన్ని పార్టీల నాయకులు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదీ లేదు. ఈ టైము మీకు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ఇట్లాంటి సిచ్యువేషన్, ఇట్లాంటి సమయం ఎప్పుడు ఎదురుగాలి. ఇప్పుడు ఎదురైంది. ఇప్పుడు నిలబడాలి. ఇప్పుడు నిలబడితే మీది నిజమైన పార్టీ, మీ దాంట్లో ఉన్న నాయకులు నిజమైన కమిటెడ్ లీడర్స్. అధికారం కోసం మీ చుట్టూ తిరిగినట్టు అప్పుడు కాదు అని మేము అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నిలబడటమే మీకు క్రూషియల్. ఇప్పుడు నిలబడే దాంట్లో కూడా వెరీ షార్ట్ టైంలో లోక్సభ ఎన్నికలు, దీంట్లో నిలబడితే కూడా మీకు కొంత స్టెబిలిటీ ఉంటుంది. మీరు అన్నట్టు ప్రజలంతా మా వెనకనే ఉన్నారు, గొంతుక మాది, గుండె చప్పుడు, ఇవన్నీ ఉట్టి మాటలు చెప్పుకోవడానికి పనికొస్తాయి. ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు నిలబడటం వేరు, అధికార పార్టీగా ఉన్నప్పుడు నిలబడటం వేరు. ఇప్పుడు ఉద్యమం లేదు, అధికారం లేదు, రెండు లేకుండా ఫస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలలో ఉంది. ఇప్పుడు మీకు కత్తి మీద సాము, మీకు పరీక్ష, అగ్ని పరీక్ష అనమాట ఇది. ఇంకోటి, ప్రజలంతా మా అంటే ఉన్నారు, మేము గొంతుక అంటున్నారు. నిన్న వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించి సమీక్ష జరుగుతుండే జనార్దన్ అని వరంగల్కి సంబంధించి ఒక వ్యక్తి ఆ సమీక్షలో వచ్చి తన గోడును వెలబుచ్చుకుండు. జనార్దన్ అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఫౌండర్ మెంబర్ అట టీఆర్ఎస్ పార్టీలో, ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసింది. ఆయన వచ్చి మీ పక్కన ఇటు అటు కూర్చున్న ఎర్రబెల్లి దయాకర్ కానీ, కడియం శ్రీహరి కానీ, కేసీఆర్ దిష్టి బొమ్మను తగలబెట్టి మమ్మల్ని జైల్లో పెట్టి మమ్మల్ని కొట్టిన వ్యక్తులను మీ పక్కన కూర్చోబెట్టుకొని మమ్మల్ని 10 ఏళ్ళు అనగదొక్కారు. టీడీపీలో ఉండి వాళ్ళు చేసిన ఉద్యమ వ్యతిరేక వ్యవహారాలకి మేము బలైనం, మమ్మల్ని అవమానించారు. మీరు అట్లాంటి వ్యవహారాలు చేయబట్టి పార్టీ పరిస్థితిలోకి ఉంది అని చెప్పి డైరెక్ట్గా వారు విమర్శించిన పరిస్థితి. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఎవడు నోరు తెరవటానికి భయపడరు. ఇప్పుడు బయటపడుతున్నాయి మీ యొక్క లోపాలు. ఇటు కుడి ఎడమ కూర్చోబెట్టుకున్నది ఉద్యమ ద్రోహులు. మీరు ఉద్యమ ద్రోహులనే మీరు కూర్చోబెట్టుకొని ఈరోజు మీరు మాది ఉద్యమ పార్టీ, మేము ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటాం, ఉద్యమం చేసి అసలు పేగులు దిగేదా కొట్లాడినోడు కింద ఉన్నాడు, వీళ్ళని కొట్టించి కేసులు పెట్టించి వీళ్ళ మీద దాడులు చేసి కేసీఆర్ దిష్టిబొమ్మ దాడులు చేసి కేసీఆర్ అంతు చూస్తాం బెదిరించిన వాళ్ళని నీ పక్కన కూర్చోబెట్టుకుంటే ఏమి మీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఫౌండర్ మెంబర్ల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టినట్టు కాదా ఇది? దానికే కదా మీరు దెబ్బతిన్నది. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి ఇచ్చిన ఇంకో ఇది వార్త. నిన్న సమీక్షలో ఇంకొక వార్త ప్రధానంగా తప్పెవరిది శిక్ష ఎవరికి, రోడ్ల మీద దరఖాస్తులు చర్యలపై విమర్శలు విలువా, తప్పు చేసిన వారిపై చర్యలు విషయంలో పక్షపాతం, ఉన్నతాధికారుల తీరుపై కింది స్థాయి సిబ్బంది ఆగ్రహం, రోడ్డెక్కిన ప్రజాపాలన చర్యలపై సర్వత్రా విమర్శలు, నమస్తే కథనంతో లోపాలు సరిదిద్దుకున్న జిహెచ్ఎంసీ. తప్పెవరిది శిక్ష ఎవరికంటే తప్పు చేసినోడు మరి శిక్ష ఎవరికి వేశారు? అది తప్పు జిహెచ్ఎంసీ వాళ్ళు తప్పు ఒకటి చేస్తే కింది అధికారులను బలి చేశారని ఒక వార్త రాశారు. ఇదే విషయాన్ని గత ప్రభుత్వంలో కూడా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయినప్పుడు కానీ మిగతా అనేక సందర్భాల్లో ప్రభుత్వం యొక్క లోపాల విషయంలో మామూలు అధికారులను బలి చేశారు తప్ప ఎక్కడ ఒక దానికి సంబంధించిన మంత్రో, దానికి సంబంధించిన ఐఏఎస్ అధికారు, దానికి సంబంధించిన మిగతా సంబంధిత వ్యక్తులను ఒక్కడిని సస్పెండ్ చేసినట్లేదు, ఒక్కడు రిజైన్ చేసినట్లేదు. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పైన భూ కబ్జా ఆరోపణలు, మల్లారెడ్డి పైన భూ కబ్జా ఆరోపణలు, ఇట్లా చాలామంది ఉన్నారు. డైరెక్ట్ కేటీఆర్ పైన డ్రగ్స్కి సంబంధించిన ఆరోపణలు, కేటీఆర్ పైన టీఎస్పీఎస్సీ విషయంలో కానీ ఇంటర్మీడియట్ బోర్డు పిల్లలు రిజల్ట్ విషయంలో చనిపోతే డైరెక్ట్ ఆరోపణలు వచ్చినాయి. ఎవడు రిజైన్ చేయాలి? కింద ఉండి బలి చేస్తారు. నయీం కేసు విషయంలో, మియాపూర్ కుంభకోణం, భూముల కుంభకోణం, ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి. వాటిలలో కూడా ఇదే చేసింది మీరు. మళ్ళీ మీరు తప్పెవరిది శిక్ష ఎవరికని మీరు ఇవాళ రాశారు. ఇది తప్పు చేసినోడిని శిక్షించాలి వాస్తవం. మీరు కూడా గతంలో ఇట్లా పెద్ద విషయాల్లో ఇది అంటే చాలా చిన్న విషయం. పెద్ద విషయాల్లో తప్పు ఎవడు జరిగితే తప్పు జరిగినోడిని అట్లుంచి దుర్గం చెన్నయ్య కానీ ఒక అమ్మాయి నెలల పాటు పోరాటం చేసింది. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అయితే వాళ్ళ కూతురే మా తండ్రి భూ కబ్జాలు చేస్తాడు అని చెప్పింది. చర్యలు లేవు, రిజైన్లు లేవు. మీకు నచ్చినోడైతే ఇమీడియట్లీ వాడి మీద అసైన్మెంట్, ఇప్పుడు ఈటల రాజేందర్ లాంటి వాడి మీద
నచ్చలేదు. అసైన్ భూములు కబ్జా చేసిండు, కబ్జాకోరు ఇది అది అని పెట్టారు. మరి అసలు కబ్జాకోరులు, అసలైన కబ్జాకోరులు 100 మంది ఉన్నారు. వాళ్ళపైన అభియోగాలు వచ్చినాయి, ఆరోపణలు వచ్చినాయి, పేపర్లో రాశారు, టీవీలో వచ్చినాయి. వాళ్ళపైన పల్లెత్తు మాట అనరు, మాట్లాడరు. గమ్మత్తు ఏంటంటే ఇట్లా. ఇప్పుడు అదేవిధంగా నెక్స్ట్ మనం ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడులో ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్తల్ని పరిశీలిద్దాం. ఈనాడులో ప్రధానంగా ఒప్పందాల గుట్టు ఇప్పండి, 2014-23 మధ్య కరెంటు కొనుగోళ్లపై సమగ్ర నివేదిక సమర్పించండి, ఎక్కువ ధరలకు కొని ఉంటే కారణాలు చెప్పండి, విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశం, త్వరలో కొత్త విద్యుత్ పాలసీ తెస్తామని వెల్లడి, 200 యూనిట్ల ఉచిత కరెంటు హామీపై చర్చ. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసి తీరాలి, నిరంతర సరఫరాకు ఎంత కరెంటు అవసరం, ఉత్పత్తి పెంచడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలి అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు ఒక వార్త. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతి విద్యుత్ కొనుగోలు ఒప్పందం దాని వెనక ఉన్న కారణాలతో పక్కాగా నివేదిక ఇవ్వాలని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఆదేశించారు. 2014 నుంచి 23 వరకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కమ్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మధ్య జరిగిన కొనుగోలు ఒప్పందాలు, చెల్లించిన ధరలపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఆర్థిక సంవత్సరాల వారీగా జరిగిన ఒప్పందాలు, వాటిలోని అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఆయన సూచించారు. ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేసిన ఒప్పందాలు జరిగితే వాటి వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటో కూడా నివేదించాలని ప్రధానంగా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి 2014 నుంచి 2023 వరకు డిస్కమ్లకి, అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకి మధ్య, అంటే విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఉంటాయి, జనరేట్ చేసే ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేసే సంస్థలు ఉన్నాయి, వాటికి మధ్య జరిగిన కొనుగోలు ఒప్పందం అంటే ఒక పర్ యూనిట్ కాస్ట్ ఎంత, ఏ సందర్భాల్లో ఏ ఆర్థిక సంవత్సరంలో ఎంతకి కొన్నారు, అంత రేటు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అట్ ద సేమ్ టైం ఆ టైంలో మిగతా విద్యుత్ సంస్థల దగ్గర ఎంత ఉండే యూనిట్, మరి వీళ్ళు ఎందుకు ఎక్కువ పెట్టుకున్నారు, తక్కువ ఉన్నదానికి ఎందుకు పోలేదు, ఈ ఒప్పందాల వెనకున్న మతలబ్ ఏంటి అనే విషయాలు మొత్తం కూడా ఒక రిపోర్ట్ రూపంలో నాకు సమర్పించండి 2014 నుంచి 2023 వరకు ఫైనాన్షియల్ ఇయర్ వారిగా అని చెప్పి ఒక సూచన వారు నిన్న దాంట్లో సమీక్షలో చెప్పినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఒక వార్త. ఒప్పందాల గుట్టు ఇప్పండి అని. ఆ ఒప్పందాల గుట్టు మీద ఆల్రెడీ గతంలో కూడా విద్యుత్ అంశం పైన సిట్టింగ్ జడ్జితోని, కొనుగోళ్లపై సిట్టింగ్ జడ్జితోని విచారణ చేస్తామని కూడా చెప్పారు. అదేవిధంగా ఇంకొక వార్త ప్రధానంగా ఈనాడులో, హెచ్చరించినా పట్టించుకోలే, కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణలో పల్లోపాలు, గేట్ల నుంచి అధిక వేగంతో కిందకు నీరు, ధ్వంసమైన రక్షణ నిర్మాణం, 3 ఏళ్ల క్రితమే CDO లేక అధికారులు బేఖాతరు, తాజా చర్యలతో వెలుగులోకి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో తీవ్రమైన సమస్యలు 3 ఏళ్ల క్రితమే ఎదురైనా వాటిని పరిష్కరించి తగిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం జరిగినట్టు వెళ్ళింది. గేట్ల నిర్వహణలో సమస్యలు, లోపాలు, గేట్లు ఎత్తినప్పుడు నీరు కిందకి అన్నట్లు ఒక వార్త. ఇగో ఇక్కడ ఇది ప్రవాహానికి అన్నారం బ్యారేజ్ దిగున చెల్లా చెదరైన సీసీ బ్లాకులు, ఇట్లా నీళ్లు ఎత్తిపోసే దగ్గర మొత్తం ఉన్న సీసీ ఏదైతే సిమెంట్ కాంక్రీట్ ఉంటుంది కదా, ఆ కాంక్రీట్ మొత్తం కొట్టబోయిన ఈ బొమ్మని, ఫోటోని ఇక్కడ వేశారు. దానికి సంబంధించి కంటిన్యూషన్ వార్త ఇక్కడ చూద్దాం. 2వ పేజీ. రెండో పేజీలో హెచ్చరించినా పట్టించుకోలేదు. నీళ్లు విడుదలయ్యే వేగంలో విపరీతమైన మార్పులు ఉన్నట్లు అప్పుడే గుర్తించారు. ఈ సమస్యను అధిగమించడానికి ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ లేక పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ వంటి సంస్థలతో నమూనా అధ్యయనాలు చేయించి అవసరమైన చర్యలు తీసుకోవాలని 2020 జనవరి 8న సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ CDO అంటారు. 2020 జనవరి 8నే ఒక లేఖ రాసిందట. పూణేలో ఉన్న రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, దానిపైన ఆ సంస్థతో మీరు రీసెర్చ్ చేయించండి అని చెప్పి జనవరి 8, 2020 అంటే 3 years బ్యాకే, 4 years బ్యాక్ అనుకోండి, 3 years కంప్లీట్ 4. అప్పుడు లెటర్ రాశారు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ వాళ్ళు చీఫ్ ఇంజనీర్ రామగుండంలోని కాళేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్కి లేఖ రాశారు. అయినా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోలేదనే విషయం CDO రాసిన లేఖను బట్టి స్పష్టమవుతుంది. షూటింగ్ వెలాసిటీలో మార్పు లేనట్టు దీనికి కారణం. షూటింగ్ వెలాసిటీ అనేది అంటే ఇప్పుడు ఆ డ్యామ్ మొత్తం నిండిన తర్వాత కిందికి వదలాలి కదా నీళ్ళు, గోదావరి కానీ మిగతా పక్క నుంచి వచ్చే నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు ఉధృతి పెరిగినప్పుడు వర్షాకాలంలో కింద గేట్లు వదిలి కిందకి ఆ నీళ్ళని పంపించేస్తారు డ్యామ్కి సేఫ్టీ కోసం. ఆ పంపించే క్రమంలో 1 సెకన్కి ఇన్ని మీటర్లు దూకటం అనేది షూటింగ్ వెలాసిటీ అంటారు. జనరల్గా మనకున్న టెక్నాలజీ ప్రకారం 1 సెకన్కి 4 నుంచి 5 మీటర్ల దూరం దునకాలి నీళ్ళు. సెకన్కి ఆ 4 నుంచి 5 మీటర్లు దునికితే అది సేఫ్టీ డ్యామ్కి.
కానీ ఈ డ్యామ్కి సంబంధించి సెకన్కి 12 నుంచి 18 మీటర్లు ఫోర్స్తో దూకుతున్నాయి వాటర్. ఆ ఫోర్సు ఇప్పుడు 4 నుంచి 5 ఉండాల్సిన మీటర్లు ఉండాల్సిన ఫోర్సు నీకు ఎప్పుడైతే 12 అడుగుల నుంచి 18 అడుగులు దాదాపు డబుల్ ఉన్నప్పుడు కింద ఉన్న కాంక్రీట్ ఎట్లాగిద్ది? కంటిన్యూషన్గా దూకుతాయి కదా నీళ్ళు వదిలినప్పుడు, కంటిన్యూషన్ కొన్ని రోజుల పాటు దూకుతూ ఉంటాయి. ఆ దూకినప్పుడు కింద ఉన్న ఎంత కాంక్రీట్ స్ట్రాంగ్ ఉన్నప్పటికీ ఆ వెలాసిటీ ఏదైతే వెలాసిటీ ఉందో, షూటింగ్ వెలాసిటీ డబుల్ అయిపోయింది, ఉండాల్సిన దానికంటే డబుల్ అయింది. దాన్ని నివారించడానికి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో అధ్యయనం చేసి దానికి ఏం చేయాలా, వెలాసిటీ తగ్గడానికి అనేది చేయలేకపోయారు. అది ప్రధానంగా జనవరి 8, 2020 సిడిఓ సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ వాళ్ళు లెటర్ రాశారు. అది కొంచెం తేడా ఉంది షూటింగ్ వెలాసిటీ, దాన్ని సరి చేయాలి, దానిపైన రీసెర్చ్ చేయించండి. రీసెర్చ్ చేయించి అవి ఏం చర్యలు తీసుకోవాలంటే ఒక్కడు పట్టించుకోలేదట. దాని మీద సమీక్ష ఉంటాయి కదా పట్టించుకోవడానికి. ఈఎన్సీకి చీఫ్ ఇంజనీర్కి లెటర్ రాస్తే ఒక్కడు పట్టించుకోలే. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ప్రజల సొమ్ముతో కట్టిన ఈ ఏదైతే డ్యామ్ ఉందో మొత్తం కింద మొత్తం డ్యామేజ్ అయ్యి కూలిపోయే ప్రమాదానికి వచ్చింది, కుంగిపోయే ప్రమాదానికి. ఇది చూడండి, ఇక్కడ రేపు మళ్ళీ నెక్స్ట్ సీజన్లో నీళ్లు పడితే, ఇప్పుడు కాంక్రీట్ ఉంటే కాంక్రీట్ మొత్తం లేచిపోయింది, ఇక డైరెక్ట్ భూమి మీద పడితే మొత్తం గుంట పడింది. ఆ కింద దానికి ఉన్న పునాది ఏదైతే ఉందో, ఆ డ్యామ్కు ఉన్న పునాది కూడా కుంగిపోయే ప్రమాదం. మొత్తం ఈ వరుసన ఉన్న పిల్లర్స్ ఉన్నాయి కదా, దానికి ఉన్న పునాది కూడా బేస్ పోద్ది. ఇక్కడ స్ట్రాంగ్ ఉంటేనే బేస్ ఉంటుంది, ఇక్కడ స్ట్రాంగ్ లేకపోతే రోజు కొంచెం సొరేసి మొత్తం ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది వీరు చేసిన ఘనకార్యం. ఇది కష్టించి రక్తం చెమట ఓడ్చి 10 సంవత్సరాలు కేసీఆర్ కష్టపడడానికి కేటీఆర్ చెప్తున్నారు. ఈ కష్టమే, ఇట్లాంటి కష్టమే పడ్డాడు పాపం ఆయన. 10 సంవత్సరాలు రక్త మాంసాలు ఒడిచి ఇట్లాంటి లోపభూయిష్టమైన నాణ్యతా లోపంతో నిర్మించిండు. గత పీపీఎల్పై నివేదిక ఇవ్వండి, విద్యుత్ శాఖపై సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. నిబంధనలు సాక్షి పత్రిక సంబంధించి అనుకుంటుంది, సాక్షి. మన ఎలక్ట్రిసిటీ ఒప్పందాలకు సంబంధించి పీపీఎల్కి సంబంధించి నివేదిక ఇవ్వండి అని ఒక వార్త ప్రధానంగా ఇందాకనే చూసాం. ఇది సమగ్ర విధానం లేకుండా భవిష్యత్తులో కూడా విద్యుత్ పాలసీ ఒకటి చర్చించి మన అసెంబ్లీ సమావేశంలో పెట్టాలి, కరెక్ట్ పాలసీ పెట్టాలన్నట్టు కూడా ఒక వార్త రాశారు. ఇంకోటి ప్రధానంగా సాక్షిలో పక్కాగా ధరణి అధ్యయనం, కొత్తగా ఏర్పడిన కమిటీ వచ్చిన రైతులు తక్షణం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా ఫోకస్, పోర్టల్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలపై కూడా దృష్టి. నేడు కమిటీ తొలి సమావేశం, భూమాత కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం. ధరణి పైన అధ్యయనం చేయడానికి, ధరణిలో ఉన్న సమస్యలపైన అధ్యయనం చేసి భవిష్యత్తులో రాకుండా ఉండాలి. కొత్త వెబ్సైట్ ఏర్పాటుకు సంబంధించి ఒక కమిటీని వేశారు. నవీన్ మిత్తల్ సిసిఎల్ఏ కమిషన్ ఆధ్వర్యంలో కమిషనరు, అదేవిధంగా లీగల్ ఎక్స్పర్ట్స్, గతంలో రిటైర్డ్ అయిన ఐఏఎస్ రేమండ్ పీటరు, మధుసూదన్ గారు రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టరు, ఇట్లా దానిపైన అవగాహన ఉన్న వాళ్ళతో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఈరోజు తొలి సమావేశం నిర్వహిస్తుంది. దాంట్లో ప్రధానంగా తక్షణం రైతులకు ఉన్న ప్రధాన సమస్యపైన దృష్టి పెట్టి ఆ సమస్యను పరిష్కరిద్దాం. దాంట్లో ప్రధానంగా నిషేధిత భూములు పెద్ద సవాలట. నిషేధిత భూముల్లో అంటే పట్టా భూమి వేయండి, రైతులకు సంబంధించిన సొంత భూమి వేయండి, అది దాంట్లో ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పడది. దానివల్ల రైతు బంధు రావట్లా, వాళ్ళకి టైటిల్ లేదు, ఎట్లాంటి లోన్లు తీసుకునే అవకాశం లేదు. అట్లాంటి దరఖాస్తులే ఈ ఒక్క సంవత్సరంలో 2023 సంవత్సరంలో 30 లక్షల మంది దరఖాస్తులు వచ్చినాడు. 30 లక్షల దరఖాస్తులు 2023లో ఓన్లీ నేను చెప్పేది. అంటే గతంలో ఇంకెన్ని లక్షలు ఉన్నాయో. ఇది 2020 అక్టోబర్ 29న వచ్చింది అనుకుంటా ధరణి అనేది. అప్పటి నుంచి ఎన్నో ఉంటాయి, ఎన్నో లక్షలు. వాటిపైన ప్రధానంగా దృష్టి పెట్టి ఆ 22A నిషేధిత జాబితాలో పడ్డ, అంటే రాంగ్ ఎంట్రీ అయ్యి నిషేధిత జాబితాలో పడ్డే పట్టా భూములు, అట్లాంటి వాటిని ఫస్ట్ తొలగిస్తే ఆ 30 లక్షల, 50 లక్షల, 60 లక్షల మంది రైతులకు ప్రధానంగా రిలీఫ్ అయింది. మొదటగా దానిపైన ఫోకస్ పెడితే ఈ కమిటీ బాగుంటుంది. దాని తర్వాత మిగతా చిన్న విషయాలు ఉంటే వాటన్నిటిని షార్ట్అవుట్ చేసుకొని నెక్స్ట్ ఏ విధంగా ముందుకు పోవాలనేది చేసుకుంటే బాగుంటుంది. ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్ జాబితాలో ఉన్న రైతులకు సంబంధించిన సమస్యని ప్రధానంగా పరిష్కరించాలి. దట్టు ఒక్క సంవత్సరంలోనే 30 లక్షల మంది, గత 2-3 సంవత్సరాలుగా ఎన్ని లక్షల మంది వచ్చినా మొత్తం అప్లికేషన్ డేటా మీ దగ్గర ఉంటుంది కాబట్టి దానిపైన ప్రధానంగా దృష్టి పెడితే బాగుంటుంది. అదేవిధంగా కేసీఆర్ రక్తాన్ని చెమటని దారపోశారు. కేసీఆర్ రక్తాన్ని చెమటని దారపోసినట. విధ్వంసం అనే తెలంగాణ వికాసం వైపు మళ్లించారు. హామీలు అమలు చేయకుండా నిందలు వేస్తే సహించాం, తప్పుడు కేసులకు భయపడేది లేదు, కాంగ్రెస్కి అసలు సినిమా ముందుంది, పాలనపై దృష్టి పెట్టి పార్టీకి తక్కువ సమయాన్ని కేటాయించాం. బీఆర్ఎస్ శ్రేణులతో కేసీఆర్ రక్తాన్ని చెమటను దారబోసినాడు తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం. పాపం మొత్తం ఆయనకున్న రక్తాన్ని చెమటను దారబోసి మొత్తం బక్క చిక్కిపోయింది పాపం. అందుకే కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో మొత్తం కుంగిపోతున్నాయి. ఆయన రక్తం చెమట పోసి కట్టిండు, దానివల్ల కుంగిపోతున్నాయి.
అందుకే ఇంటర్మీడియట్ విద్యార్థులు పాపం ఆయన రక్తం చెమట పోయబట్టే చనిపోయారు 25 మంది ఆత్మహత్య చేసుకున్నారు. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు, ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు స్పౌస్ బదిలీల విషయంలో. ఇట్లాంటి కామెంట్లు ఎందుకు? పనికిరాని కామెంట్. రక్తాన్ని మాంసాన్ని దారబోసిండు, మరి దారబోస్తే ఏది గెలవాలిగా. ఇప్పుడు గెలవని పార్లమెంట్ ఎన్నికల్లో మన రక్తం దారబోసి, లేదంటే కేసీఆర్ కంటే మించినోడు దేశంలో అసలు లేడు, ఎవడు పని చేయాలి కేసీఆర్ కంటే మించి పని కేసీఆర్ చేసిండంటే బాగుంటుంది, కష్టపడ్డాడని. దేశంలో అందరికంటే కష్టపడ్డంటే అదే ఎబెట్టు మాటలు అంటారు దాన్ని, ఎగస్ట్రా మాటలు. కాబట్టి మీరు ఇన్ని రోజులు ఉందో ఎత్తు, ఉద్యమ పార్టీగా కొద్ది రోజులు ఉన్నారు, అధికార పార్టీగా ఉన్నారు. ఇప్పుడు ఏది ఉద్యమం లేదు, అధికారం లేదు. ఇప్పుడు నిలబెట్టుకోవటమే మీ గొప్పతనం. నెక్స్ట్ మనం ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో మనం గమనించిన విషయాలు. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.